నిశిత రాత్రి చీకటిలో మెరిసే చందమామ కిరణాలపై తేలియాడుతున్న వాన అణువణువు ప్రేమ వాతావరణాన్ని అలరిస్తోంది. ఒక చిన్న పట్టణంలోని ఆ ఇంటి రసొదిలో సీతారాముడు, అతని భార్య వందన కలిసి కూర్చున్నారు. వందనకు సీతారాముడి ప్రేమ అంటే భిన్నమైన భావన. చిన్న విషయాల్లోనూ అతని చూపులు, కదలికలు ఆమె గుండెలోని తీయని స్వరాలను మేల్కొలుపుతాయి. ఆ రాత్రి వందన సీతారాముడి కోసం ప్రత్యేకంగా బాదం పాయసం తయారుచేసింది. అతని ఫేవరెట్ డిష్. బాదం పప్పులను నానబెట్టడం, నెమ్మదిగా అవి గుజ్జుగా మార్చి పాలు, తేనెతో కలిపి పాయసంలా తయారు చేయడం అంటే ఆమెకు ఎంతో ఇష్టం. సీతారాముడు తన ముందున్న పాయసాన్ని చూస్తూ మబ్బులు కమ్ముకున్న రాత్రిని వీక్షించాడు. నీ చేతి వంటలో ఏదో అద్భుతమైన శక్తి ఉంది, వందనా. నా ఆత్మ కూడా తీయగా తేలిపోతున్నట్టు అనిపిస్తోంది అంటూ ఆమె చెయ్యి పట్టుకొని కన్నులలోకి చూస్తూ చెప్పాడు. ఆ మాటలు వందన హృదయానికి మధురమైన సంగీతంగా వినిపించాయి. ఆమె సిగ్గుతో తల వంచింది. ఇది కేవలం పాయసం కాదు సీతా, నా ప్రేమతో చేసిన ప్రతీక అంటూ తన ప్రేమను మధురమైన పాయసంలో కలిపి చెప్పింది. బాదం పాయసం తాగుతూ సీతారాముడు చెప్తాడు, ఈ రుచి జీవితంలో మరచిపోలేను. బాదం పప్పులు నీ చేతుల్లో ప్రేమ పండించే శక్తి పొందాయి. ఆమె మెరుస్తున్న చూపులు అతనిపై ప్రేమను మరింత బలంగా చూపించాయి. ఆమెను అలా చెయ్యి పట్టుకున్నాడు. సీత ఏంటిది వదులు అంటూనే సిగ్గుతో తల ఎత్తి చూసింది. ఒక్కసారిగా కౌగలించుకుని ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటూ ఆమెను మరింత గట్టిగా కౌగలించుకున్నాడు. హా అని అబ్బా సీత అనగానే అతను ఆమె నుదిటిపై ముద్దుతో శృంగారానికి సిద్ధమయ్యాడు. ఆమె ఎంతో ఆశగా, సిగ్గుతో ఆమె అతన్ని చూడగానే అతను మెల్లిగా తన పెదాలను తన పెదాలతో తాకుతున్నాడు. ఆమె కూడా తన అందంతో అతని పెదాలను ముదాడుతో ఉంది. అతను ఒక్కొక్కటిగా విప్పుతున్నాడు. ఇద్దరు అసలు ఏమీ లేకుండా మొత్తం విప్పేసి ఆమె రూంలోకి పద అంది. అంతే అతను అలా ఆమెను ఎత్తుకుని మంచం మీదకు వెళ్ళి ఆమె తన అందాన్ని అందించింది. తరువాత మీకు తెలిసే ఉంటుంది ఏమి జరిగిందో. కథ నచ్చితే దయచేసి ఫాలో చెయ్యండి. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తా. ఆ రాత్రి వారి మధ్య ఆ బాదం పప్పు ఒక ప్రేమ ప్రతీకగా మారింది. ప్రేమలో ప్రతి చిన్న విషయానికి కూడా మాయాజాలంగా మారుతుంది.